ఖచ్చితంగా నువ్వు ఆలోచించినట్లయితే నెగెటివ్ టాక్స్ అనేది ఫస్ట్ తగ్గించుకోండి. ప్లానింగ్‌గా ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు. ఆ తప్పు నుంచి నువ్వు ఇది గ్రహించుకున్నావు. ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ మీరు చేస్తూ ఉంటారు కదా! యాదవది. నేను దేనికి పనికిరానేమో, నా వల్ల ఏం కాదు. 100% మిమ్మల్ని బాగా ఇబ్బందుల పాలు చేసేది ఇదే. నేను దేనికి పనికిరాను. నేనేది మొదలు పెడితే అది ఆగిపోతుంది. ఇలాంటి నెగెటివ్ టాక్, సెల్ఫ్ టాక్‌ని తగ్గించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవాలి. అంటే తప్పులు చేయడం సహజం కదా! వాటి నుంచి నువ్వు నేర్చుకొని నేను ముందుకెళ్తాను మళ్ళీ. ఇప్పుడు పోయేదేం లేదు. నేను మొన్న ఒక వీడియోలో కూడా పెట్టాను నేను. థామస్ అల్వా ఎడిసన్ ఒక బల్బ్ కనిపెట్టడానికి ముందు కొన్ని వేల సార్లు అది ఫెయిల్ అయ్యాడంట. నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి ఫస్ట్ అటెంప్ట్‌లోనే వదిలేస్తే, ఈరోజు మనం ఈ లైట్‌లో ఇంత దీనిగా ఆయన సక్సెస్ అయ్యేవాడా? సో,